అంటే ఆ నారాయణుడు నీ ఇంట్లో లేడు, నీ ఒంట్లో కూడా ఉన్నాడు. నువ్వు గ్రహించగలిగితే నీ ఒంట్లో కూడా ఉన్నాడు. గుడిలో ఉన్న దేవుణ్ణి గుండెల్లో చూడగలగాలి. అందుకోసమే ఇలాంటి ప్రవచనాలన్నీ కూడా గుళ్ళ వెనకాల తిరగమని కాదు ఇక్కడ. అంటే అమ్మవారి ముఖం ఎలాంటిది అంటే మన్మథుని యొక్క మాంగళ్య గృహం. మాంగళ్య గృహంలో ఆయన ప్రవేశిస్తున్నాడు. తోరణం కడతారు కదా, తోరణం సహజంగానే ఉందిట. మన్మధుడు అనుకున్నట్టే ఇవిడు గృహప్రవేశం చేశాక ఇక్కడ తోరణం కడదాం అనుకోండి. వెర్రి విధవా తోరణం ఉంది చూసుకోరా అంది అమ్మవారు. ఏమిటి? చిల్లిక అంటే ఈ కనుబొమ్మలు కలిసిన ప్రదేశం. కనుబొమ్మలతో కలిపి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండే ప్రదేశాన్ని చిల్లిక అంటారు. ఇప్పుడు బాగా తెలుస్తుంది ఆడవాళ్ళకు కూడా, ఎందుకంటే ఈ మధ్య కనుబొమ్మలకు కూడా మేకప్ వేయడం మొదలుపెట్టారు. నమశివాయ. ముఖమంతా వేశారు, పెదవులకు వేశారు, కళ్ళకి వేశారు, సరిపోలేదండి, కనుబొమ్మలకు కూడా మొదలుపెట్టారు. ఎన్ని దరిద్రాలు ప్రపంచంలో వ్యాపించాలో అన్ని దరిద్రాలు వ్యాపిస్తున్నాయి. పళ్ళకు కూడా తెల్ల రంగు వేస్తున్నారు.